మన లేడీస్కి యు ఆర్ రైట్. నాకైతే రెండు గుర్తొస్తాయి. ఒకటి ఆషాఢం అంటే చీరలు అండ్ డిస్కౌంట్ సేల్ కదా, ఎక్కడ పడితే అక్కడ డిస్కౌంట్ సేల్స్ విపరీతంగా నడుస్తుంది. అండ్ రెండోది ఆషాఢం అంటే గోరింటాకు పెట్టుకుంటారు ఆడపిల్లలు అందరూ చక్కగా, అంటే అందరూ లేడీస్ అందరూ చక్కగా గోరింటాకు. నాకు ఫస్ట్ ఆషాఢం అనగానే గుర్తొచ్చే రెండు అయితే ఇవే. మీకు ఇంకేమన్నా గుర్తొస్తే చెప్పండి. సరే, ఈసారి అయితే నా ఆషాఢం షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఏ డిస్కౌంట్ సేల్స్కి ఏ షాప్కి వెళ్ళను, మీ అందరికీ తెలిసినట్టే ఇంటికి వచ్చి ఆయన మునీశ్వర్ దగ్గరే నేనైతే నా ఆషాఢం షాపింగ్ చేస్తాను. అండ్ సింపుల్ అండ్ రెగ్యులర్ శారీసే తీసుకున్నాను ఈసారి. సరే ఓకే, శారీస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటి బ్లౌజులు కుట్టించాలి కదా. బ్లౌజుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈసారి కొంచెం వెరైటీగా, అంటే లైక్ ఇప్పుడు అంతా ఏఐ ట్రెండ్ నడుస్తుంది కదా అని నేను కూడా ఏఐని నా శారీస్ చూపించి డిజైన్స్ సజెస్ట్ చేయమని అడిగాను. ఆ డిజైన్స్ ఏఐ ఏమేమి చూపించిందో నేను మీతో చూపిస్తాను ఈ వీడియోలో సరదాగా. ఆ డిజైన్స్ నేను కుట్టించుకుంటానైనా లేదా అన్నది విషయం పక్కన పెడితే, మీకు ఎవరికైనా ఆ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ డిజైన్ కుట్టించేసుకోండి. సరే, ఫస్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక శారీ చూపిస్తాను. సో ఊరికి అందరూ ఏఐ అంటున్నారు కదా అని నేను కూడా ఒకసారి సరే మనకు పనికొచ్చే దానికి వాడుకుందాం అని చెప్పి ఈసారి నేను కూడా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో దాన్ని మనం కూడా ఎందుకు వాడుకోకూడదు అని థాట్ అయితే నాకు వచ్చి సరే శారీస్కి బ్లౌజ్ డిజైన్స్ చెప్పమని అడిగేశానండి. అది ఏమేమి చూపించిందో మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ అయితే ఈ శారీ అండి. ఇది ఒక చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీకి కింద కొంచెం రాగి షేడ్ బార్డర్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ కొంచెం అదొక సమ్ పీచ్ కలర్ లాగా ఉంది, ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. ఇది ఒక రా సిల్క్లా ఉంది మెటీరియల్, రా సిల్కే చెప్పాడు, నేను మర్చిపోయాను. సో దీనికి బ్లౌజ్ చూపించమని నేను మన ఏఐని అడిగాను అనమాట. దీనికి వచ్చి యాక్చువల్లీ శారీ అంతా ఇలాగే ఉంది కదా, బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. చూపిస్తా. సో ఇది బ్లౌజ్ అనమాట, ఇది బ్లౌజ్ ఇచ్చారు దీనికి. సో మన ఏఐ గారిని అడిగేసా, దీనికి ఒక బ్లౌజ్ చూపియండి మేడం అని. మేడమ్మో సారో మనం బ్లౌజులు అడుగుతున్నాం కాబట్టి నేను మేడం అనేస్తున్నాను. సో ఆ మేడం ఏం చూపించిందంటే ఫస్ట్ షాక్ అయిపోతారు. రెడీగా ఉన్నారా? ఫస్ట్ చూపించిన డిజైన్ ఇదనమాట. షాక్ అయ్యారా? ఎస్, నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఈ డిజైను మనం వేసుకునేలా ఉందా అసలు? ఇది ఏమన్నా కాలేజ్ పిల్లలకి అలాంటి వాళ్ళకి బాగుంటుందేమో, బట్ ఇది చూపించింది. సో మళ్ళీ అమ్మ మేడం కొంచెం 50+ వాళ్ళు వేసుకునేలా చూపించి తల్లి, మరి ఇది కుర్ర పిల్లలు వేసుకునేలా ఉందని అడిగితే అప్పుడు ఇంకో డిజైన్ చూపించింది అనమాట. సో ఆ డిజైన్ వచ్చి ఇది ఎలా ఉంది? ఇది టూ రాయల్గా లేదు, అంటే యాక్చువల్లీ బాగుంది, డిజైన్ బాగుంది ఆ శారీకి. అండ్ యాక్చువల్లీ ఇది బాగా సెట్ అయింది. లైక్ ఇది ఒక పెడతాను. సో ఫోటో కూడా మీకు జూమ్ చేసి పక్కన పెడతాను, చూడండి ఇక్కడ క్లియర్గా తెలుస్తుందో లేదో. ఈ బ్లౌజ్ కూడా బాగుంది, బోట్ నెక్ ఇచ్చాడు, హై నెక్ బోట్ నెక్. ఇది సమ్ ఎలా ఎగ్జిక్యూటివ్ లుక్లా ఉందన్నమాట ఈ బ్లౌజ్ డిజైన్. సో ఇది బాగానే ఇచ్చింది కదా, మీ అందరికి కూడా నచ్చిందా? సో ఓకే, నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. సెకండ్ శారీ వచ్చి ఇదనమాట. సెకండ్ శారీ ఈ బ్రిక్ రెడ్ లాగా ఉంది, ఇటుక రంగు అంటాం కదా, కొంచెం ఇటుక రంగులో ఉన్న ఇది కాటన్ కోటా శారీ. అండ్ దీనికి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చాడు వైట్ కలర్లో, అండ్ చిన్న కడ్డీ బార్డర్, అంటే చిన్న స్ట్రైప్డ్ బార్డర్ ఇచ్చాడు సిల్వర్ది. దీని బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చాడు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, సాఫ్ట్ కాటన్. అసలు ఇంకా ఇంతకుముందు నేను ఇలాంటివి 2-3 తీసుకున్నాను, నచ్చినాయి అనమాట. సో అది పళ్ళు, అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చాడు. సో నాకేంటిది సేమ్ కలర్ ప్లెయిన్ అండ్ ఈ కోటా బ్లౌజ్ మెటీరియల్స్ అంత ఎక్కువ మన్నవు, యూజువల్గా పిగిలిపోతూ ఉంటాయి కుట్లని. నాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా దీంతో పేరప్ చేయమని మన మేడంని అడిగితే మేడం పంపించిన బ్లౌజ్ చూపిస్తా మీకు. యాక్చువల్లీ దీనికి నేను వేరే బ్లౌజ్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇది పంపించింది అనమాట వేరే. యాక్చువల్లీ ఈ కాంట్రాస్ట్, ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఈ శారీకి బాగా మ్యాచ్ చేసింది.
అండ్ నాకు నచ్చింది. ఈ మోడల్ వచ్చి పైన ఇది కూడా మళ్ళీ బోట్ నెక్లా పెట్టి పైన లేస్ పెట్టారు, బ్లాక్ లేస్ ట్రాన్స్పరెంట్గా. అండ్ కొంచెం 3/4 స్లీవ్స్ ఇచ్చారు, అంటే మోచేతులు కింద దాకా ఇచ్చింది. సో మోడల్ బాగానే ఉంది. బట్ నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి మోడల్ నేను 2-3 ఉన్నాయి నా దగ్గర. సో కాంబినేషన్ ఆఫ్ కలర్స్, ఆ బ్లౌజ్ అయితే నాకు నచ్చి సిమిలర్గా నేను ఇలాంటిదే తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. ఈ మోడల్ మీకు నేను పెడతాను, చూసుకోండి. సో ఇదనమాట, బాగుంది కదా. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ అయితే నచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా మళ్ళీ హై నెక్ లాగే వస్తుంది ఆల్మోస్ట్, ఫ్రంట్ బ్యాక్ అంతా. సో అది ఈ సంగతి. ఈ మేడం ఏంటో హై నెక్ ఇచ్చింది కదా అని పళ్ళు ఇలా పెట్టేసుకుంది చేతికి, మనం అలా పట్టుకొని వెళ్తే ఇంకా అంతే సంగతులు కదా. మేబీ అంటే నెక్ మోడల్ తెలియడానికి అలా పెట్టుకుందిలేండి, నేను ఊరికే జోక్ చేస్తున్నా. సో ఇది ఈ బ్లౌజ్ అయితే, ఈ కాంబినేషన్ అయితే నాకు నచ్చింది. థర్డ్ శారీ వచ్చి అగైనే కాటన్ అనమాట. ఇది కూడా కొంచెం దానంత లైట్ వెయిట్ కాదు, ఇది కొంచెం వెయిట్ ఉంది. అండ్ దీని మీద బార్డర్ ఏం లేదు, జస్ట్ ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పువ్వులు అండ్ కింద పక్షులు వచ్చినాయి అనమాట. శారీ అంతా ఇంతే ఇలా ఉంది. అండ్ దీనికి కూడా అదే బ్లౌజ్ ఇచ్చేసాడు, కొంచెం డిజైన్ ఇచ్చాడు అంతే, సెల్ఫ్ డిజైన్ లాగా అదే గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు. అగైన్ నేను మళ్ళీ కాంట్రాస్టే అడిగాను ఏఐని. అడిగితే అంటే యాక్చువల్లీ నా థాట్ వచ్చి ఇందులో ఈ కలర్స్తో అనుకుంటున్నాను, బట్ ఏఐ అసలు సంబంధం లేకుండా చూపించేసింది. సో ఎల్లో అండ్ గ్రీన్ ఇచ్చేసింది దీనికైతే. ఇది కూడా మళ్ళీ అగైన్ బోట్ నెక్ లాగే ఇచ్చింది అండ్ 3/4 స్లీవ్స్ ఇచ్చింది. సో అది ఈ బ్లౌజ్కి అయితే. ఇదైతే నేను ఎల్లో తీసుకోవాలనుకోవట్లేదు, ఐ విల్ గో విత్ సమ్ డార్కర్ షేడ్స్ మ్యాచింగ్ ది ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేలాగే ఏదన్నా డార్క్ షేడ్ చూస్తాను. ఒకవేళ అది దొరకకపోతే శారీలో ఉన్న బ్లౌజ్నే ఇంకా తప్పదు కాబట్టి కుట్టిచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి. ఇది ఒక మెటాలిక్ గ్రే షేడ్స్ మీద మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ చిన్న జరీ బార్డర్, పైన 2 లైన్స్ ఆఫ్ పెయింటింగ్ లైన్స్ వచ్చినాయి. ఇది కూడా రా సిల్కే అనుకుంటున్నా, యాక్చువల్లీ పేర్లు చెప్తాడు బట్ మనం పెద్ద సూపర్ గజనీ అనమాట, వెళ్ళిపోతాయి మైండ్లో నుంచి. ఎందుకంటే శారీ పేరు ఇంపార్టెన్స్ ఏముందని చెప్పి అది మైండ్ తీసుకోదు. మనకు కావాల్సిన కలర్స్, శారీ, దాన్ని టెక్స్చర్, దాన్ని ఇది చూసుకుంటాను తప్ప పేర్లతో పని ఏంటో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మీ అందరికి చెప్పడం కోసం కొంచెం దిమాగ్ వాడాలన్నమాట. సో ఈ శారీలో కూడా సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది రా సిల్కే అనుకుంటున్నాను చాలా వరకు. ఈ శారీ అలాగే ఉంది క్లాత్ అయితే. ఇది బ్లౌజ్ ఇలా షేడెడ్ డిజైన్ ఉంది, సెల్ఫ్ డిజైన్ లాగా. ఇదే సేమ్ శారీ కలరే బ్లౌజ్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇదే కుట్టించుకుందాం అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఏఐని అడిగాను కదా. సో ఏఐ ఏం చూపిస్తుందో అంటే ఇలా డార్క్ షేడ్స్లో కావాలని అడిగితే చూపించింది ఫ్లోరల్ ప్రింట్ తోటి డార్క్ కలర్లో. మొత్తానికి పళ్ళు ఎలా వేస్తారో అలా వేస్తుందని అన్నామని కోపం వచ్చింది ఏంటో, మొత్తానికి శారీయే తీసేసింది. ఇక్కడ శారీ తీసేసి చూపించింది అన్న. సరే మొత్తానికి ఇక్కడైతే శారీయే తీసేసింది. బ్లౌజ్ మాత్రం ఫ్లోరల్ ప్రింట్తో బాగానే ఉంది. ఇది కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చింది, బట్ కింద మోచీ దగ్గర ఎలాస్టిక్ పెట్టింది. బోట్ నెక్, సేమ్ బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ చూపించినవి అన్నీ బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ అనమాట. సో ఈ డిజైన్ అలా ఉంది, ఈ ప్రింట్ బాగానే ఉంది. చూద్దాం, దొరికితే చూస్తాను. సేమ్ ఇలాంటి బ్లౌజ్ నాకు ఇంకొకటి ఉంది. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది బ్లాక్ డిజైన్ అనమాట, విత్ బ్లాక్ బార్డర్ ఉంది అండ్ పళ్ళు అంతా డిజైన్, పళ్ళు కాదు సారీ, శారీ అంతా డిజైన్ ఉండి కింద ప్లెయిన్ బార్డర్ బ్లాక్ వచ్చింది. ఇది సాఫ్ట్గా ఉంది మెటీరియల్. ఇదైతే సాటిన్ బార్డర్ కింద అండ్ దీనికి బ్లాక్ బ్లౌజే ఇచ్చారు. ప్లెయిన్ బ్లాక్ ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట. జస్ట్ జరీ లైన్స్ వచ్చినాయి హ్యాండ్స్ కానీ, ఇంకా బ్లౌజ్ అంతా ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసాడు. సో యాక్చువల్లీ నేను ఐ వాంట్ టు గో విత్ దిస్ బ్లాక్, బట్ స్టిల్ అడుగుదాం ఏం చెప్తుందో అని చూస్తే. అండ్ అన్ని బ్లౌజెస్ ఆల్మోస్ట్ ఒకేలా ఇచ్చింది కదా అని నేను కొంచెం డిఫరెంట్గా ఇవ్వండి, కొంచెం నెక్లో
ప్యాటర్న్స్ చూపించండి, హ్యాండ్స్ కొంచెం యూ కెన్ వర్క్ ఆన్ హ్యాండ్స్ అని ఇలా కొంచెం అది ఇది అని చెప్పేటప్పటికి అసలు ఏం చేసిందో చూపిస్తాను మీకు. నేను అన్ని ఇన్పుట్స్ ఇచ్చాను కదా, నాకు ఇలా పెట్టండి అలా పెట్టండి అనేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోయి ఈ శారీని తీసుకోకుండా లాస్ట్ శారీనే తీసుకొని దానికి మళ్ళీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇలా వర్క్తో ఉన్న బ్లౌజ్ని పెట్టేసింది అనమాట. మేబీ దానికి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి ఉంటుందా లేదా ఆ శారీ బాగా నచ్చేసిందో తెలియదు. కానీ చూసారు కదా లాస్ట్ శారీ చూపించాను, ఆ శారీ మీదకి ఈ బ్లాక్ బ్లౌజ్ అడిగాం కదా, ఈ బ్లాక్ బ్లౌజ్ కొంచెం మార్చి కొంచెం హడావిడి హంగామా చేసేసింది అనమాట. వర్క్ యాక్చువల్లీ నేను అడిగింది వర్క్ కాదు, బట్ అలా వర్క్ కింద తీసుకొని నెక్కి అండ్ బట్ ఇక్కడ కూడా మళ్ళీ స్టిల్ బోట్ నెక్కే ఇచ్చేసింది. బోట్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఆ నెక్ లైన్ అండ్ ఇలా బీడ్స్ వర్క్ లాగా ఇచ్చి పళ్ళుని చూసారు అంత స్టైల్గా పెట్టుకుందో, అటు ఇటు అంటున్నాం అని చెప్పేసి అటు ఇటు కాకుండా పెట్టుకుంది. సో ఇది ఈ డిజైన్. సరే అప్పుడు చెప్పాను, అరే బాబు ఆ చీరకు కాదురా నేను అడిగింది బ్లాక్ చీరకు రా అంటే మళ్ళీ ఇంకో పిక్చర్ ఇచ్చింది. ఏమిచ్చిందో చూడండి. ఇది అసలు ఇది ఎక్కడన్నా సంబంధం ఉందా? నేను చూపించింది బ్లాక్ చీర, వైట్ చీరకు తీసుకొచ్చి అదే బ్లౌజ్ పెట్టేసింది అనమాట. సో నాకు ఒక్కటే అర్థమైంది, నేను ఎవరికైనా మెంటల్ ఎక్కించగలనని. సో ఏఐ కూడా అందులో నుంచి మినహాయింపు కాదనమాట, దానికి కూడా నేను మెంటల్ వచ్చేలా చేశాను. బట్ ఈ బ్లౌజ్ మార్చిందండో, జాగ్రత్తగా చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఇందాక బ్లౌజ్కి స్ట్రైప్స్ అది ఉన్నాయి, దీనికి స్ట్రైప్స్ ఇవ్వలేదు, వర్క్ మార్చింది, ప్యాటర్న్ మార్చింది, బట్ శారీయే తీసుకెళ్ళిపోయింది. తనకు నచ్చిన శారీ తెచ్చి పెట్టేసింది అనమాట ఇక్కడ. సో అది సంగతి. నెక్స్ట్ పింక్ కలర్ శారీ అనమాట, మంచి పింక్. ఇది ఐ లవ్ దిస్ పింక్ కలర్. అండ్ ఇది మల్మల్ కాటన్, మెత్తగా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అసలు. అండ్ దీనికి చిన్న జరీ కడ్డీ బార్డర్ వచ్చింది అనమాట, మన పాత స్టైల్ బార్డర్స్ లాంటిది. చిన్న బార్డర్ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు, లోపల పింక్ కలర్ బ్లౌజే వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మల్మల్ కాటన్స్ ఆర్ వెరీ ఏమంటారు అది, ఏదో చూస్తున్నారు కదా, ఇదే బ్లౌజ్ ఇచ్చింది అనమాట. ఈ పింక్ విత్ దట్ బార్డర్ ఇదే బ్లౌజ్గా ఇచ్చింది. సో దీనికి కూడా మనం ఇది కూడా నేను సేమ్ బ్లౌజే కుట్టిచ్చేస్తాను యాక్చువల్లీ. బట్ స్టిల్ అడుగుదాంలే, ఏం మనకి పనేం లేదు, కాలక్షేపం అవ్వాలి కదా అని అడిగాను అనమాట. అడిగితే ఇది ఈ బ్లౌజ్. ఈసారి ఫుల్ స్లీవ్స్ ఇచ్చిందండోయ్, మొత్తం చెయ్యంతా కొంచెం మోడల్స్ మార్చు అని చెప్పేసి మనం ఇచ్చాం కదా. సో అందుకని బట్ సేమ్ బోట్ నెక్ మాత్రం వదలట్లేదు. అర్థమైపోయింది నాకు, మనం 50+ అని పెట్టామంటే ఇంకా బోట్ నెక్సే ఇస్తుంది అనమాట అన్నీ. సో ఇది కూడా అలాగే ఇచ్చింది. బట్ బ్లౌజ్ బాగుంది. కింద కొంచెం మధ్యలో చెయ్యి దగ్గర నుంచి కింద నెట్ మెటీరియల్లా ఉంది. అండ్ మళ్ళీ కింద ఇంకో ఫ్రిల్ ఇచ్చింది. ఈ మోడల్ హ్యాండ్ అయితే బాగుంది, నచ్చింది. అండ్ ఆ నెక్ లైన్ సింపుల్ వర్క్ అది కూడా బాగుంది. యాజ్ యూజువల్ అంటున్నాం కదా అని చీర తీసి పడేసింది ఈ బ్లౌజ్కి కూడా. సో బాగుంది, ఈ బ్లౌజ్ కూడా బాగుంది యాక్చువల్లీ, నచ్చింది. సో మీరు, నేను పక్కన పిక్చర్స్ జూమ్ చేసి పెడుతున్నాను, ఇందులో చూపిస్తే సరిగ్గా తెలియట్లేదని. మీకు నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఇంకా లాస్ట్ ఒక శారీ ఉంది, దాని గురించి కూడా చెప్పేసి నేను ఈ వీడియో ఎండ్ చేస్తా. లాస్ట్ ఇది మళ్ళీ బ్లూ అండ్ కొంచెం ఇది లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలిసినట్టు ఉంది బార్డర్. ఇది వచ్చి సూపర్ నెట్ శారీ మళ్ళీ, ఇది కాటన్ కోటా. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ ఈసారి నేను తీసుకున్న వాటిలో కాటన్ కోటాసే ఎక్కువ ఉన్నాయి. అండ్ బాగుంది, ఇది కూడా మెటీరియల్ చాలా బాగుంది, ఫైన్గా ఉంది చాలా, అంటే లైట్ వెయిట్ అండ్ గుడ్ టు హ్యాండిల్ వేర్. సో ఇది 2 బార్డర్సే. బట్ దీని బ్లౌజ్ ఎందుకు ఇచ్చాడో ఏమి ఇచ్చాడో నాకు తెలీదు, అసలు సంబంధం లేకుండా ఈ ఆరెంజ్ ఇది ఇచ్చాడు బ్లౌజ్. అసలు చీరకి సంబంధమే లేదంటే ఎక్కడో చిన్న చిన్న కొమ్మలు ఆకులు ఉన్నాయి, దాన్ని మ్యాచ్ చేసుకొని ఇచ్చేసినట్టున్నాడు. మరి ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనైతే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకోవట్లేదు. సరే ఇంకా దీనికి లాస్ట్ శారీ కదా, దీన్ని కూడా అడుగుదామని అని అడిగితే రెస్పాండ్ అవ్వడం మానేసింది. మన దెబ్బకి దడుచుకుందో ఏంటో మరి. అంటే మనం ఒక్క బ్లౌజ్ కూడా బాగుందని దానికి రిటర్న్ చెప్పలేదు ఆన్సర్. సో భయపడిందో ఏమో తెలియదు కానీ ఇంకా రెస్పాండ్ అవ్వడం మానేసి ఇవ్వలేదు. తిరుగుతుంది తప్ప పిక్చర్ రాలా. సో అదండి సంగతి. ఇవి ఈ బ్లౌజెస్. సో మొత్తానికి ఏంటంటే
నాకు అర్థమైంది ఏంటంటే ఏఐ కన్నా మనమే ఇంకా క్రియేటివ్గా ఉంటామేమో అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ సేమ్ ప్యాటర్న్ చూపించింది అండ్ ఆల్మోస్ట్ అందులో ఉన్నవన్నీ నాకు ఇదివరకు నేను కుట్టించుకున్న బ్లౌజెసే. సో ఊరికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తెలివింది అంటారు కదా, కాదండి, మనమే గొప్పవాళ్ళు దానికన్నా. సో మనమే కొంచెం ఒక అరగంట బుర్ర పెడితే మనకి ఇంకా మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి అన్నది నా ఫీలింగ్. దాని నుంచి నాకు అదే అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఇంకెవరన్నా బ్లౌజ్ డిజైన్స్ మంచిగా ఇంట్రెస్ట్గా చేసుకునే వాళ్ళు ఉంటే, నాకు మీ దగ్గర డిజైన్స్ ఉంటే నాకు మీరు ఇన్స్టాలో ఇన్బాక్స్ చేయండి. నేను ఐ వుడ్ లవ్ టు లుక్ ఎట్ దెమ్ అండ్ చేయించుకోవడానికి ఇష్టపడతాను నా బ్లౌజెస్. అలాగా ఇన్స్టాలో డిఎం సేమ్ నాది ఆహా అంజనా అనే ఐడియాతోటే ఉంటుంది పేజ్. సో ఇన్స్టా పేజ్లో నాకు మెసేజ్ బాక్స్లో మీకు ఎవరికన్నా మంచి బ్లౌజ్ డిజైన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. తప్పకుండా నేను కుట్టించుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత ఈ శారీస్ అన్నీ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, వైజాగ్ నుంచి ఒక ఆయన వస్తారు, మునీశ్వర్ అని. ఆయనకు వైజాగ్లో షోరూమ్ ఉందండి. ఆయన యాక్చువల్లీ మొన్న చెప్పారు, చాలామంది అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు లేదా నా వీడియోస్ చూసో కానీ కాల్ చేస్తున్నారంట, రెస్పాన్స్ బాగా వస్తుందండి అని అడుగుతున్నారు. అండ్ నేను కట్టుకున్న శారీయే కావాలని అడుగుతున్నారంట. అఫ్కోర్స్ అవే దొరకాలంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక నెలలో తెచ్చిన డిజైన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉండదు. అండ్ నేను మీకు కొన్న వెంటనే పోస్ట్ చేయను కదా, సో కొంచెం లేట్ అయిన తర్వాతే చేస్తూ ఉంటాను యూజువల్గా. సో నేను ఆల్మోస్ట్ పోస్ట్ చేసేటప్పటికి అందులో ఏమన్నా 1-2 షేడ్స్ ఉన్నా అతని దగ్గర స్టాక్ అయిపోతుంది. బట్ మీరు ఆ స్టోర్ వైజాగ్లో దగ్గర ఉన్నోళ్ళు కానీ ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్తే కనుక ఆ స్టోర్ని డెఫినెట్గా విజిట్ చేయండి. అతని దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. అండ్ స్టోర్లో అంటే మనం ఇంకా ఎక్కువ చూడొచ్చు. ఇక్కడ కొద్దిగా లిమిటెడ్ స్టాక్తో వస్తాడు కాబట్టి ఇంకా నేను అందులోనే చూస్ చేసుకుంటాను. బట్ మీరు వైజాగ్ వెళ్ళినా, వైజాగ్లో ఉన్నవాళ్ళైనా మీరు ఆయన నంబర్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి అడ్రస్ కనుక్కొని తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి. మీకు డెఫినెట్లీ శారీస్ నచ్చుతాయి. సో ఇవన్నీ అయితే నేను మునీశ్వర్ దగ్గర తీసుకున్న శారీసే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకేంటి, మీ అందరూ షాపింగ్ ఫినిష్ చేస్తారా? ఆషాఢం అంటే ఇంకా మనకి పండుగలు మొదలవుతాయి కదా, తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా వరలక్ష్మి వ్రతాలు, తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత దసరా, దీపావళి, ఇంకా ఆల్మోస్ట్ పొంగల్ దాకా మనకి ఎవ్రీ మంత్ పండుగలు వస్తూనే ఉంటాయి. సో ఆబ్వియస్గా లేడీస్ అందరికీ ఇంకా పండగలు అంటే చీరలు, పిండి వంటలు ఇవే కదా. పిల్లలకు బట్టలు, ఇంట్లో వాళ్ళకి బట్టలు, పూజలు, పునస్కారాలు, ఇంకా వీటితోటే మన అందరం బిజీగా హడావుడిగా గడిచిపోతుంది. కాబట్టి సో ఒక్కసారి ఆ టైం వచ్చినప్పుడు కాకుండా మీకు కుదిరినప్పుడు, ఎప్పుడన్నా నచ్చినప్పుడు, నేనైతే ఆబ్వియస్గా అలాగే చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఒక పండగ కట్టుకునేవి కాదు. అలా ఇక్కడ నాకు ఇంకా బయటకు వెళ్ళే అకేషన్స్ అయ్యి ఉంటాయి కాబట్టి చిన్నగా ఇవన్నీ అది సంగతి. ఈ శారీస్ గురించి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, ఒక కమెంట్ పెట్టండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.